కోమ్ చేసుకున్నప్పుడు లేదా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు హెయిర్ అనేది చాలా ఫాలో అవుతూ ఉందా? అయితే ఈ టిప్స్ని కనుక ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. మెయిన్గా కాజెస్ ఏంటి అని అడిగితే హెరిడిటరీ ప్రాబ్లం అవ్వచ్చు, మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, స్ట్రెస్, పొల్యూషన్, వీటిల్లో ఏదైనా రీజన్ అవ్వచ్చు హెయిర్ ఫాల్ అవ్వడానికి. మెయిన్గా 100 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ అనేది డైలీ ఊడిపోవడం అనేది కామన్. కానీ హెయిర్ అనేది రీగ్రోత్, రీబ్యాక్ అనేది ఉండాలి, లేకపోతే దీన్ని హెయిర్ ఫాల్ అని అంటాం. ముందుగా 4 minutes స్కాల్ప్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ అంటే రోజ్మెరీ కావచ్చు, పెప్పర్మెంట్ ఆయిల్, జోజోబా ఆయిల్, వీటితో చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెంబర్ 2, ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. పర్ డే 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. నెంబర్ 3, వెట్ హెయిర్తో అస్సలు పడుకోకూడదు. వెట్ హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేసి అంటే చిక్కు పడకుండా చూసుకుంటూ ఉండాలి. ఫైనల్ థింగ్, 7 to 8 hours స్లీప్ అనేది చాలా